హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో నేను మీకు కోటక్ కన్యా స్కాలర్‌షిప్ 2025-26 సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంజనీరింగ్, లీగల్, మెడిసిన్ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్ ఎవరైతే చదువుతున్నారో ఆర్కిటెక్చర్, డిజైనింగ్, ఇంజనీరింగ్, లీగల్ అంటే లా, మనకి మెడిసిన్ ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో కోర్సెస్లో ఎవరైతే చదువుతున్నారో అలాంటి వాళ్ళకి మెంటార్షిప్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్, కెరీర్ రెడీనెస్, మెంటల్ వెల్నెస్ ఇలాంటి పర్టికులర్ ప్రావీణ్యాలు నేర్పడానికి మెంటార్షిప్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్, కెరీర్ రెడీనెస్, మెంటల్ వెల్నెస్ వీటిలో మనకి కోచింగ్ ఇవ్వడానికి లేదా గైడెన్స్ ఇవ్వడానికి ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025-26 వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పర్టికులర్ స్కాలర్షిప్ 1.5 lakhs per year టిల్ కోర్స్ కంప్లీషన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1.5 lakhs per year టిల్ కోర్స్ కంప్లీషన్. పర్ ఇయర్ అంటే సపోజ్ మీ కోర్సు 4 years ఉందనుకోండి, మీకు 6 lakh స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025-26 అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మరి? ఓపెన్ ఫర్ మెరిటోరియస్ గర్ల్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా. అమ్మాయిలు మాత్రమే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అండి. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 75% ఆర్ మోర్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ ఇన్ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడైతే 75% మోర్ మార్క్స్ లేదా ఈక్వలెంట్ సిజిపిఏ 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు అబ్టైన్ చేసి ఉండాలి. అలాగే అప్లికెంట్స్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దెన్ 6 lakhs ఉండాల్సి ఉంటుంది. అప్లికెంట్స్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దెన్ 6 lakhs అయితేనే మాత్రమే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఇస్తారు. మెరిటోరియస్ గర్ల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ అడ్మిషన్స్ టు ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 ఇన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ రిప్యూట్ లైక్ ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫెడరేషన్ అంటారు కదా, అలాగే నాక్ అక్రిడిటెడ్ ఫర్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ సచ్ యాజ్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి 5 years, ఇంటిగ్రేటెడ్ బిఎస్, ఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, తర్వాత మాస్టర్ ఆఫ్ స్టడీస్, బిఎస్ రీసెర్చ్ ఇన్ ఐఎస్ఈఆర్, ఐఎస్ఈఆర్ అని ఒకటి ఉంటుంది. సో ఐఎస్ఈఆర్ తర్వాత ఐఏఎస్సి బెంగళూరు, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, డిజైన్, ఆర్కిటెక్చర్ ఎక్సెట్రా. మొత్తానికి అయితే ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్, నాక్ అక్రిడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో మీ కాలేజెస్కి ఇంకా మీరైతే పర్టికులర్ స్కాలర్షిప్కి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి ఈ రిలేటెడ్ కోర్సెస్, అలాగే డిజైనింగ్ కోర్సెస్, రీసెర్చ్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే చేస్తున్నారో అప్పుడు మీరైతే ఈ పర్టికులర్ కోటక్ కన్యా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు చెప్పడం జరుగుతుంది. చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కోటక్ మహీంద్రా గ్రూప్, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అండ్ బడీ ఫర్ స్టడీ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ కోటక్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే బడీ ఫర్ స్టడీ కంపెనీ, బడీ ఫర్ స్టడీ స్కాలర్షిప్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ కూడా ఒక ఆర్గనైజేషన్, దీంట్లో పనిచేస్తున్న వాళ్ళైతే ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. మరి అప్లికేషన్ చేసుకోవడానికి డెడ్ లైన్ వచ్చి 31st August 2025. ఈ పర్టికులర్ స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ సెలెక్ట్ అవుతే మీకైతే 1.5 lakh per year విల్ బీ గివెన్ టు ఈచ్ సెలెక్టెడ్ స్కాలర్ టిల్ కంప్లీషన్ ఆఫ్ హర్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఆర్ డిగ్రీ. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకునేంత వరకు, మీరు ఫైనల్ ఇయర్ పాస్ అయ్యేంత వరకు కూడా మొత్తానికైతే మీకు పర్ ఇయర్ 1.5 lakhs శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి మీరు సెలెక్ట్ అయితే. ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి అమ్మాయిలు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఒకసారి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ద స్కాలర్షిప్ అమౌంట్ అండర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025-26 షుడ్ బి యూటిలైజ్ టు కవర్ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్టేషన్, ల్యాప్టాప్, బుక్స్ ఎక్సెట్రా. A to Z మొత్తం ఏవైతే ఎక్స్పెన్సెస్ మీరు కాలేజీలో ఖర్చు పెట్టాల్సి ఉంటుందో, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయో ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కవర్ చేయడానికి అయితే ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి ఇచ్చిన అమౌంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. స్కాలర్షిప్ సెలెక్షన్ అండ్ అమౌంట్ ఆర్ బేస్డ్ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ విల్ బీ ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. సో ఈ పర్టికులర్ కోటక్ అనే స్కాలర్షిప్ని ఆఫర్ చేస్తున్న వాళ్ళైతే కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వీళ్ళ డిస్క్రిప్షన్ బట్టే ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి అయితే సెలక్షన్స్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే 12th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి. ఆఫ్టర్ దట్ ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్ పొంది ఉండాలి. దట్ టు ఎన్ఐఆర్ఎఫ్, నాక్ అక్రిడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు అడ్మిషన్ పొంది ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్లాస్ 12 ఉండాల్సి ఉంటుంది మీ దగ్గర. ఇన్కమ్ ప్రూఫ్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ పేరెంట్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇఫ్ అవైలబుల్. సో మీ దగ్గర ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది అడుగుతున్నారు. ఫీ స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025-26 మీరు అడ్మిషన్ తీసుకుని ఉంటే మీకు ఈ ఫీ స్ట్రక్చర్ అనేది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మిమ్మల్ని మీరు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఒకటి డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ లెటర్ ఫ్రమ్ కాలేజ్. బోనఫైడ్ స్టడీ కాండక్ట్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి కదా. బోనఫైడ్ అంటే కాలేజీలో చదువుతున్నట్టు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా లెటర్ కూడా అప్లోడ్ చేయొచ్చు. కాలేజ్ సీట్ అలాకేషన్ డాక్యుమెంట్, అంటే మనకి సీట్ అలాట్మెంట్ అంటారు. సీట్ అలాట్మెంట్ అనేది త్రూ సెట్స్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు ఎవరైనా కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ పొంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి దగ్గర ఈ సీట్ అలొకేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్ కూడా, అంటే నేను ఇందా చెప్పాను కదా, ఎంసెట్ అని, ఈఏపీ సెట్ అని, తర్వాత మనకి ఐఐటి, నీట్, ఈ ఎగ్జామినేషన్స్ రాసి మీరు కనుక ఒకవేళ అలాట్మెంట్ పొంది కాలేజీలో సీట్ పొంది ఉంటే మీ దగ్గర ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన స్కోర్ కార్డు లేదా ర్యాంక్ కార్డు ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కావాలి, బ్యాంక్ పాస్బుక్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. డిజేబిలిటీ సర్టిఫికేట్, అంటే ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒకవేళ మీరు అవసరం అనుకుంటే అప్లోడ్ చేయాల్సి. ఓకే, సో దట్ మీకు ప్రిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఫర్ సింగిల్ పేరెంట్ ఆర్ ఆర్ఫన్ క్యాండిడేట్స్, ఎవరైనా అనాథలు కానీ సింగిల్ పేరెంట్స్, సపోజ్ మన పేరెంట్స్ కోవిడ్ టైంలో చనిపోయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది హౌస్, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అసెస్ చేయడానికి మీ ఇంటి ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇంటి స్టేటస్ సరిగా లేని వాళ్ళు లేదా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళైనా కూడా మీరు అది మెన్షన్ చేస్తూ ఆ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయవచ్చు. మరి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై నో బటన్ కనిపిస్తుంది. ఈ అప్లై నో బటన్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేయవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో FAQs అంటారు. సో వీటిని కూడా మనం ఒకసారి చదువుకుందాం. ద సెలక్షన్ ఆఫ్ స్కాలర్స్ ఫర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025-26 విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ది అప్లికెంట్. అకాడమిక్ మెరిట్ని బట్టి అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మాత్రమే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. అకాడమిక్ మెరిట్ని బట్టి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఈ పర్టికులర్ స్కాలర్షిప్స్కి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ రౌండ్లో. దాని తర్వాత టాప్ పర్ఫార్మింగ్ గర్ల్ స్టూడెంట్స్ విల్ అపియర్ ఫర్ టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ అండ్ ద అవార్డింగ్ ఆఫ్ ది స్కాలర్షిప్ విల్ బి బేస్డ్ ఆన్ ర్యాంక్ ఆర్డర్ అండ్ ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూలో మీకు మార్క్స్ వేసినప్పుడు ఆ మార్క్స్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్టు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియాని బట్టే మిమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సింపుల్గా అయితే షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, దాని తర్వాత 2 రౌండ్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఈ స్కాలర్షిప్ విల్ ది కోటక్ కన్యా స్కాలర్షిప్ బీ రెన్యూడ్ ఓన్లీ ఫర్ 1 year ఆర్ మోర్ దెన్ 1 year. ఇక్కడైతే మనకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇస్తారు కాబట్టి మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ ప్రకారం మీరు మీట్ అయితే మాత్రం మీరు త్రూ అవుట్ ది కోర్సు మీరు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నో డ్రాప్ అవుట్ ఫ్రమ్ రెగ్యులర్ అకాడమిక్ సెషన్స్ ఉండాలి, అంటే డ్రాప్ అవుట్ ఉండకుండా ఉండాలి, డ్రాప్ అవుట్ ఉండొద్దు. నో డిసిప్లినరీ ఇష్యూస్, మీ కాలేజీలో కాండక్ట్ లేదా మీరు చదువుకునే బిహేవియర్, చదువుకునేటప్పుడు మీ డిసిప్లిన్ అనేది సరిగా ఉండాలని చెప్తున్నారు. దాంట్లో ఇష్యూస్ ఉండొద్దు. స్టూడెంట్ షుడ్ రిసీవ్ అట్లీస్ట్ 6 CGPA క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అంటారు కదా, CGPA క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఇయర్లీ ఉండాల్సి ఉంటుంది. షుడ్ బి ప్రమోటెడ్ బై ద ఇన్స్టిట్యూట్ టు ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. అట్లీస్ట్ ప్రమోట్ అయినా ఉండాలి అండ్ 6 CGPA ఉండాల్సి ఉంటుంది ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో. ద క్రైటీరియా టు బి డిసైడెడ్ బై కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ క్రైటీరియా అనేది చేంజ్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. రెన్యువల్ ఆఫ్ ది స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ విల్ బి ఎట్ ది సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. రెన్యువల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ హియర్ రెన్యువల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీరు ఈ పాయింట్స్ అన్ని మీట్ అయితే మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ చేస్తారు. ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ది కోటక్ కన్యా స్కాలర్షిప్ 2024-25, హౌ విల్ ది సెలెక్టెడ్ స్కాలర్ రిసీవ్ ది స్కాలర్షిప్ ఫండ్? ఇక్కడ 25-26 అండి, ఇది మిస్టేక్ వచ్చింది. సో ఎలా రిసీవ్ అవుతుంది? త్రూ బ్యాంక్ అకౌంట్. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. బట్ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మరి ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్కాలర్షిప్ అమౌంట్ ఫర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ 25-26 విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆన్ అన్ యాన్యువల్ బేసిస్ to the student selected scholars bank account. Parent or guardian's bank account will be credited with the scholarship fund if the selected student is still minor at the time of the scholarship selection. From the date the scholar turns 18 years of age, the scholarship amount will be transferred into the scholar's account. సో మీరు ఒకవేళ మైనర్ అయితే మీ పేరెంట్స్ అకౌంట్లోకి లేదా గార్డియన్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. లేకపోతే మీరు మైనారిటీ లేకపోతే మేజర్ అయి ఉంటే మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు. ఫర్దర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ సెమిస్టర్ ద స్కాలర్ మస్ట్ అప్లోడ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు ది ఆన్లైన్ స్కాలర్స్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్. సో మీరైతే ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవాలంటే ఫీ స్ట్రక్చర్ అండ్ ఫీ రిసీప్ట్స్ ఆఫ్ ఈచ్ అకాడమిక్ ఇయర్ దట్ దే హ్యావ్ ప్రోగ్రెస్ టు ది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఇక్కడైతే ఫీ స్ట్రక్చర్ రిపోర్టు అలాగే రిసీప్ట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అకాడమిక్ మార్క్ షీట్ ఆఫ్ ఎవ్రీ
సెమిస్టర్స్ ఎగ్జామ్ దట్ దే హ్యావ్ పాస్డ్. ఇక్కడ మళ్ళీ అకాడమిక్ మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మీకు 6 CGPA లేకపోతే ఈ స్కాలర్షిప్కి రెన్యువల్ అయితే చేయరు. ఓకే, ఆ పాయింట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రెన్యువల్ ఆఫ్ ది స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ విల్ బి ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్స్ తోటి ఖచ్చితంగా మీకు రెన్యువల్ చేస్తారా చేయరా అనేది కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. I am currently studying in the first year of my graduation and the stream is one of the eligible courses under the Kodak Kanya Scholarship 2025-6. Can I apply for this particular scholarship? Yes, you can apply for this scholarship if you fulfill the rest of the eligibility conditions and provided you have already been admitted to the ఫస్ట్ ఇయర్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2025-26. సో 2025-26లో మీరు అడ్మిట్ అయ్యి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో ఉంటే మీరైతే ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ డెడ్ లైన్ వచ్చి 31 ఆగస్టు మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు. డెడ్ లైన్ 31 ఆగస్టు 2025. ఒకవేళ ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ కాకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు వాళ్ళకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ అట్లీస్ట్ వాళ్ళైతే అప్లై చేసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. మీరు బెనిఫిట్ పొందితే మీరు బెనిఫిట్ పొందకపోయినా పర్లేదు అనుకోని వేరే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందారనుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఏదో ఒక సాయం చేసే అవకాశం ఉంటుంది. ఐ హ్యావ్ టేకెన్ ఏ ఇయర్స్ బ్రేక్ ఫర్ టు ప్రిపేర్ ఫర్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. కెన్ ఐ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్? బ్రేక్ ఉన్న వాళ్ళు ఎస్ యూ కెన్ అప్లై if there is a 1 year break after the HSC examination, higher secondary certificate examination అంటారు. సో మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత ఒక 1 year బ్రేక్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకొని ఈ పర్టికులర్ స్కాలర్షిప్ పొందడానికి అయితే అర్హులు అవుతారు. బట్ 1 year కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే మాత్రం మీరు ఎలిజిబిలిటీ లేనట్టే అర్థం చేసుకోవాలి. హౌ డు ఐ ప్రొవైడ్ ఇన్కమ్ ప్రూఫ్? యూ కెన్ సబ్మిట్ అన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇఫ్ అప్లికేబుల్. ఓకే, మీరు సింపుల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేసేసి మీరైతే ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయవచ్చు. మరి ఈ పర్టికులర్ స్కాలర్షిప్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్లో మండే టు ఫ్రైడే 10 AM to 6 PM కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఎలాగో మీరు కామెంట్ చేస్తే కూడా నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. నేను హెల్ప్ చేస్తాను. అలాగే ఇక్కడైతే ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. ఈ ల్యాండ్లైన్ నెంబర్ 011-430-92248 విత్ ఎక్స్టెన్షన్. అంటే ఈ నెంబర్కి డయల్ చేసినప్పుడు మనకి ఎక్స్టెన్షన్ నెంబర్ అడుగుతుంది, 262 డయల్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఆ కస్టమర్ కేర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ ఎవరైతే చూస్తుంటారో ఆ కస్టమర్ కేర్ టీమ్కి మిమ్మల్ని కనెక్ట్ చేస్తారో మీ సందేహాలు అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా తెలుసుకున్నారు, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూశారు, తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇవన్నీ విన్నారు కదా. మరి ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ అప్లై నో బటన్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో. ఈ అప్లై నో బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్లై నో బటన్ క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని అయితే ఈ buddyfirststudy.com వెబ్సైట్లోకి లాగిన్ అవ్వమని మిమ్మల్ని అడుగుతారు. సో ఇక్కడైతే మీరు త్రూ మొబైల్ నెంబర్ తోటైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది. సో ఈ క్రియేట్ అన్ అకౌంట్ బటన్ క్లిక్ చేయగానే మీకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. క్రియేట్ అన్ అకౌంట్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి అగ్రీ బటన్ క్లిక్ చేయమని అడుగుతున్నారు. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకైతే ఖచ్చితంగా ఇక్కడ అగ్రీ నో బటన్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో దాని తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడైతే లాగిన్ అయిపోవచ్చు. నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ అప్లై నో బటన్ క్లిక్ చేస్తున్నాను. అప్లై నో బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వడానికి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అయింది. సో నేనైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవుతాను, ఎందుకంటే నా ఈమెయిల్ ఐడి తోటి నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాను. సో రిమెంబర్ మీ బటన్ క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్గా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని చూపిస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాను కాబట్టి నన్ను డైరెక్ట్గా లాగిన్ చేయనిచ్చింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అండి ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి. ఇంటర్మీడియట్లో 75% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది more than 6 lakhs ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. బిలో 6 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంజనీరింగ్, MBBS, ఇంటిగ్రేటెడ్ లా కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ BS, MS, BS రీసెర్చ్, ISCR, IASC బెంగళూరు ఇలాంటి వాటిలో ఏవైతే కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయో ఆ చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అమ్మాయిలకైతే అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా హైయర్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. సో మిమ్మల్ని మళ్ళీ క్వశ్చనర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు అడ్మిషన్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో పొంది ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. 2025లో అడ్మిషన్ పొంది ఉండాలి. మీ పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో 75% ఉండాలి. అండ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 lakhs ఉండాలి. అండ్ మీరు ఫీమేల్ క్యాండిడేట్ అయితే మాత్రం ఈ పర్టికులర్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ నేను నో పెట్టాను అనుకోండి, చెక్ యువర్ ఎలిజిబిలిటీ అంటే నో వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఎస్ అని బటన్ క్లిక్ చేసేసి యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి మనం ఓకే బటన్ క్లిక్ చేసేయగానే మన అప్లికేషన్ ఫామ్ పేజ్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో
2024-25లో కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా నాకైతే ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సేవ్ అండ్ బటన్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకైతే ఈ సెక్షన్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్లో మీరు డిగ్రీ ఏం చదువుతున్నారు, కోర్సు డ్యూరేషన్ ఏంటి, ఇన్స్టిట్యూట్ టైప్ ఏంటి, కరెంట్ అకాడమిక్ ఇయర్, కరెంట్ అకాడమిక్ సెమిస్టర్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఇయర్లో మనకి 1 సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, అలాగే సెకండ్ ఇయర్లో 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్ ఇలా ఉంటాయి కదా. అవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లాస్ 12 డీటెయిల్స్ కూడా మీరైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 12లో కూడా మీకు ఈ డీటెయిల్స్ అడుగుతారు. క్లాసు, బోర్డు, క్లాస్ 12 స్ట్రీము అంటే ఎంపీసీయా, బైపీసీయా, ఎంబైపీసీయా. ఇక్కడైతే మనకి సిబిఎస్ఈలో ఉన్న సిస్టమ్ ప్రకారం అడుగుతారు. పీసీబీ అంటే ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. పీసీఎంబీ అంటే బోత్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్నట్టు. పీసీఎం అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. హ్యూమానిటీస్, ఆర్ట్స్ అంటే మనకి సిఈసి సంబంధించి అయితే కామర్సు. మనకి కొన్ని కోర్సెస్ ఉంటాయి హెచ్ఈసి అని చెప్పి, వాటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్, పర్సెంటేజ్ కూడా ఎంటర్ చేసేసి సేవ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటాయో ఆ డాక్యుమెంట్ సెక్షన్, అకాడమిక్ రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అకాడమిక్ రిఫరెన్సెస్ అంటే మీ సిస్టరు, అంకుల్, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వచ్చు. మీ కాలేజీలో ఉండే లెక్చరర్స్ వాళ్ళవి కూడా ఇవ్వచ్చు అండి. ఇక్కడ సింపుల్గా చూసుకోండి, డీన్, హెచ్ఓడి, ప్లేస్మెంట్ ఆఫీసర్, ప్రొఫెసర్, ప్రిన్సిపాల్. సో ఎవరి అయితే మీరు మీ గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళనైతే మీరు ఇక్కడ రిఫరెన్సెస్గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరైతే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ నేమ్ కానీ మీ పేరెంట్ నేమ్, మీరు మైనర్ అయితే మీ పేరెంట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వవచ్చు. మీ పేరెంట్ నేము, వాళ్ళ అకౌంట్ నెంబరు, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది. దాన్ని ఒకసారి చూసుకొని మీరు ఎంటర్ చేయండి. అలాగే బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి సేవ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారు, దాంట్లో ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనేది ఇక్కడ క్లియర్గా అడుగుతున్నారు. చూసుకోండి, నేమ్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ క్లియర్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు ది కాలేజ్, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్, నీట్, యూసీడ్, తర్వాత ఎన్ఐడి, డిఏటి, సిఈడి, నెక్స్ట్ ఇలా చాలా ఉన్నాయి. సో ఏపీ సెట్ ఎగ్జామ్స్, ఏపీ ఎంసెట్ అన్నట్టు. ఓకే, సో వెస్ట్ బెంగాల్ జేఈ, స్లాట్ చాలా ఉన్నాయి. అదర్స్ అయితే అదర్స్ పెట్టేయండి. దాని తర్వాత ప్లీజ్ షేర్ ది నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆర్ టైప్ నాట్ అప్లికబుల్ ఇఫ్ నాట్ అప్లికబుల్. సో నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇక్కడ అడుగుతున్నారు. అదర్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళు నాట్ అప్లికబుల్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే గ్రాంటెడ్ అడ్మిషన్ టు ద అబోవ్ మెన్షన్ కాలేజ్ అండర్ ఎనీ కోటా, మరియు గ్రాంటెడ్ అడ్మిషన్ టు ది అబోవ్ మెన్షన్ కాలేజ్ అండర్ ఎనీ కోటా. సో మీరు ఇంకా ఏదైనా స్పెషల్ కోటా తోటి మీకు ఏమైనా అడ్మిషన్ వచ్చిందా, ఎస్ఆర్నో సెలెక్ట్ చేయండి. ఇఫ్ ప్లీజ్ మెన్షన్ ది నేమ్ ఆఫ్ ది కోటా. మీరు సెట్స్ ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోటా, త్రూ మేనేజ్మెంట్ కోటా, ఇంకేదైనా కోటా ఉంటే దాని ద్వారా మీరు పొంది ఉంటే ఆ కోటాని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నాడు. హ్యావ్ యూ టేకెన్ కోచింగ్ ఫర్ క్లియరింగ్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మీరు కోచింగ్ తీసుకున్నారా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ తీసుకుంటే నేమ్ ఆఫ్ ది కోచింగ్ క్లాస్, మీరు ఏం తీసుకున్నారు కోచింగ్ అనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు. వాట్ వర్ ద ఫీ యూ పేడ్ ఇన్ ద కోచింగ్ క్లాస్, మీరు ఎంత ఫీ పే చేశారు అని అడుగుతున్నారు. వే డిడ్ యూ హియర్ అబౌట్ ది స్కాలర్షిప్, మీరు ఎలా విన్నారు ఈ స్కాలర్షిప్ గురించి అని అడుగుతున్నారు. సో దీంట్లో క్వశ్చన్స్ అనేవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేసేసి తర్వాత ఇక్కడ ఉన్న డిక్లరేషన్ చెక్ బాక్స్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ క్లిక్ చేసేసి సింపుల్గా మీరైతే ప్రివ్యూ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఇప్పటివరకు ఈ సెక్షన్స్ పైన చెప్పుకున్న సెక్షన్స్ అన్నింటిలో ఏమేమి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తరోగా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కోటక్ కన్యా స్కాలర్షిప్, ఇది గర్ల్స్ స్కాలర్షిప్ 31 ఆగస్టు 2025 లోపు అయితే అప్లై చేసుకోవాల్సిన ఛాన్స్ అయితే ఉంది. అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మన యూట్యూబ్ ఛానల్లో త్రూ అవుట్ ద ఇయర్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.